హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో చూసుకుంటే మన హోమ్లోనే మనకి కొన్ని థింగ్స్ అనేవి ఉంటాయి, లైక్ షుగర్, ఆయిల్. మనం ఈ తెచ్చుకున్నప్పుడు వెంటనే డైరెక్ట్గా వీటిని వాటితోనే యూజ్ చేయకుండా ఒక కంటైనర్లో స్టోర్ చేస్తాం. దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేస్తాం. సో దిస్ కంటైనర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరియబుల్. అంటే ఒక డేటాని మనం స్టోర్ చేయడానికి యూజ్ చేసే థింగే వేరియబుల్. ఏదైనా డేటాని, ఇప్పుడు నా దగ్గర సమ్ డేటా ఉంది, ఆ డేటాని ఒక పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేస్తే నెక్స్ట్ దాన్ని యూజ్ చేసుకోవడానికైనా సరే, ఎక్కడైనా మళ్ళీ అప్లై చేయాలన్నా సరే ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటంటే దీనికి రిలేటెడ్ ఇది. ఆల్రెడీ మనం షుగర్ అండ్ ఆయిల్ ఎగ్జాంపుల్ చూస్తాం. షుగర్ వచ్చేసరికి కంటైనర్ అని చెప్పాం. కంటైనర్ ఏంటి? ఒక వాటర్ బాటిల్లో స్టోర్ చేస్తామా? మనం చెయ్యం. షుగర్ని మనం ఒక బాక్స్ ఆర్ సంథింగ్ దానికి తగ్గట్టు ఒక షేప్లో మనం స్టోర్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఆయిల్ ఉంది, ఆయిల్ని మనం ఈ బాక్స్లో స్టోర్ చేస్తామా? లేదు, ఒక బాటిల్ ఆర్ క్యాన్లో స్టోర్ చేస్తాం. దిస్ ఇస్ ద కరెక్ట్ వే. సో అలానే మన దగ్గర డేటాని మనం క్లమ్జీగా స్టోర్ చేయకుండా మనకి కొన్ని డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ డేటా టైప్స్లో మెయిన్ డేటా టైప్స్ వచ్చేసరికి ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, బూలియన్. దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్. అంటే మనం ఎలా షుగర్ని బాక్స్లో, ఆయిల్ని బాటిల్లో స్టోర్ చేస్తున్నామో అలానే మన డేటాని కూడా పర్టికులర్గా ఒక డేటా టైప్లోనే స్టోర్ చేస్తాం. సో ఇంటీజర్ అంటే ఏంటంటే, న్యూమరికల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 ఇదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏ నెంబర్స్ అయినా సరే, ఆల్ నెంబర్స్, ఏ నెంబర్స్ వితౌట్ హ్యావింగ్ డెసిమల్ పాయింట్స్, అవి ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ని స్టోర్ చేయడానికి, అంటే ఎలాంటి పాయింట్స్ లేని నెంబర్స్ని స్టోర్ చేయడానికి మనం ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. మన దగ్గర మెయిన్ పైథాన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా టైప్ని అసైన్ చేయకుండానే ఆటోమేటిక్గా ఆ డేటా టైప్ అనేది అజ్యూమ్ చేసుకుంటుంది పైథాన్. నార్మల్గా అదర్ లాంగ్వేజెస్లో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా మనం ఒక వేరియబుల్, ఇది డేటా టైప్, వేరియబుల్, వాల్యూ, ఇది అదర్ లాంగ్వేజెస్కి. ఇప్పుడు పైథాన్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చానంటే ఈ ఏ వాల్యూ ఆటోమేటిక్గా ఇంటీజర్ అని పైథాన్ ఆటోమేటిక్గా ఇంకా తీసేసుకుంటుంది, ఇంటీజర్గానే తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు 10.5 అంటే పాయింట్ వాల్యూ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఫ్లోట్ వాల్యూ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్స్ అంటే సంథింగ్ సింగిల్ క్యారెక్టర్స్ కోడ్స్లో, సింగిల్ కోడ్స్లో కానీ ఇచ్చామంటే దాన్ని క్యార్గా తీసుకుంటుంది. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని ప్రింట్ చేస్తుంది, సో ఇవి బేసిక్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ని మనం యూజ్ చేసుకొని రిమైనింగ్ కోడింగ్ మొత్తం చేస్తాం. ఈ మెయిన్ స్టెప్స్ ఈ డేటా టైప్స్ అనేవి మనకు గుర్తున్నాయంటే ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, బూలియన్. సో మనం కోడింగ్లోకి వచ్చేసరికి ఫస్ట్ నేను నా నేమ్ని, ఏజ్ని, హైట్ని, నెక్స్ట్ ఒక సెక్షన్ తీసుకుని సెక్షన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను.
నెక్స్ట్ ఫస్ట్ వన్ ప్రింట్ ఇచ్చి నా నేమ్ డిపి అయిపోయింది. నెక్స్ట్ లైన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇది ఇచ్చా కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చా. నాకు ఆ ఏ అనేది ఏ డేటా టైపో తెలియాలి. అప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఏ అనే డేటా టైప్ తెలియాలి అంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ ఇలా ఇస్తే ఏమైందంటే ఏ యొక్క డేటా టైప్ అనేది ఏ డేటా టైప్లో ఉందో మనకి అవుట్పుట్లో ఆ డేటా టైప్ అనేది చూపిస్తుంది. టైప్ ఏ అంటే ఇక్కడ మనం ఏ అంటే నార్మల్గా ముందు డిస్కస్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే పాయింట్ లేదు. సో అది ఎలా అస్యూమ్ చేసుకుంటుంది, ఇంటీజర్గా అస్యూమ్ చేసుకుంటుంది. కానీ అది ఆటోమేటిక్గా అస్యూమ్ చేసుకుంది, కానీ నాకు తెలియదు అది ఏ డేటా టైప్లో ఉందో మనకు తెలియదు. సో ఈ డేటా టైప్ని మనం ఫైండ్ చేయడానికి టైప్ యూజ్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చామంటే అది ఏ డేటా టైప్లో ఉందో మనకి ఇంటీజర్ అని ప్రింట్ చేస్తుంది. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే కంటైనర్స్. ఇట్ ఈస్ ఎ కంటైనర్ టు స్టోర్ ద డేటా. ఒక డేటాని మనం స్టోర్ చేయాలంటే వేరియబుల్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. నెక్స్ట్ డేటా టైప్స్. ఆ డేటాని ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేయాలి, సారీ ఆ కంటైనర్ యొక్క టైప్ ఏంటి, ఆ టైప్ని మనం ఫైండ్ అవుట్ చేసి స్టోర్ చేయడాన్నే డేటా టైప్స్ అంటాం. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్.